శ్రీ సాయి సచ్చరిత 33వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సాయి సజ్జనులకు వందనం. వారి కృపావలోకనంతో పర్వతాల వంటి పాతకాలైన తక్షణం దహించుకొని పోయి కలిమల క్షాళనం నిశ్చయంగా జరుగుతుంది. వారి ఉపకారాలను జన్మజన్మాంతరాలలో కూడా తీర్చుకోలేం. వారు సహజంగా మాట్లాడుతూనే హితోపదేశం చేసి శాశ్వతమైన పరమ సుఖాన్ని కలుగజేస్తారు. వీరు మనవారు, వారు పరాయివారు అను భేదభావం వారికి ఉండదు. గత అధ్యాయంలో గురువు యొక్క మహిమను శ్రవణం చేశారు. ఈ అధ్యాయంలో విభూది యొక్క మహిమను వినండి. సాయిబాబా దక్షిణను అడిగి మరీ పుచ్చుకొని దీనులకు దుర్బలులకు దాన ధర్మం చేసేవారు. మిగిలిన డబ్బుతో కర్రలు కొని ఒకచోట రాసిపోసి ఉంచేవారు. వానిని తమ సముఖంలో దునిలో వేసి హోమం చేసేవారు. ఆ విభూతినే భక్తులకు ఇచ్చేవారు. షిరిడీ నుండి తమ ఊళ్లకు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు బాబా వద్ద సెలవు తీసుకునే వేళ బాబా వారికి విభూతిని ఇవ్వడం ఒక పరిపాటి. ఊది పట్టుకుని రండి అని బాబా అంటే వెళ్ళటానికి వారికి అనుజ్ఞ అయ్యింది అని గ్రహించి భక్తులు ఉల్లాసంగా నిశ్చింతగా వెళ్ళేవారు. అట్లాగే షిరిడీలో ఉన్నప్పుడు కూడా ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంకాలం ఎవరికైనా సరే విభూతిని ఇవ్వకుండా బాబా రిక్తహస్తాలతో పంపేవారు కాదు. ప్రతిరోజు ఇదే ఉపక్రమం. అసలు విభూతి ధర్మం ఏమిటి? మసీదులో ఆరకుండా నిర్విరామంగా ధుని అసలు ఎందుకు ఉంది? విభూతి దానంలో బాబా మనోగతం ఏమిటి? దీని ద్వారా వారు సూచించేది ఏమిటంటే ఈ విశ్వాంతర్గతంలోని ఈ దృశ్యజాలమంతా బూడిద అని మనసులో నిశ్చయంగా తెలుసుకోవాలి. మన శరీరం పంచభూతాల కాష్టం. భోగభాగ్యాలన్నీ అనుభవించిన తరువాత ఇది నిశ్చేష్టగా పడిపోయి బూడిదగా మారిపోతుంది. మనందరిది ఇదే స్థితి అని అహర్నిశలో గుర్తుండేలా బాబా విభూతిని ఇచ్చేవారు. అఖిల విశ్వం మాయా విజృంభితం. బ్రహ్మ ఒక్కటే సత్యం, బ్రహ్మాండమంతా అసత్యం. ఈ విషయాన్ని తెలియజేసే విభూతి సత్యమని నిశ్చయంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరికి ఎవరూ లేరు. భార్యాపుత్రులు, మామ, అల్లుళ్ళు ఎవరు వెంటరారు. నగ్నంగా వచ్చాం, నగ్నంగానే వెళ్ళిపోవాలి అని దీనిని విభూతి జ్ఞప్తికి తెస్తుంది. విభూతిని వ్రాసుకుంటే ఆది వ్యాధులు నశించిపోతాయి. కానీ ఈ విభూతి యొక్క తత్వార్థం గహనమైనది. అది వివేక వైరాగ్యం. బాబా దక్షిణ మరియు ఊది ద్వారా భక్తులు క్రమక్రమంగా ప్రవృత్తి నుండి నివృత్తిని సాధించి వైరాగ్య లక్షణాలను తెలుసుకునేలా చేసేవారు. వైరాగ్యం చేజిక్కిన దాని వెంట వివేకం లేకపోతే ఆ వైరాగ్యం మట్టి కొట్టుకొని పోతుందని తెలియజేయడానికి విభూతిని ఆదరించాలి. వివేక వైరాగ్యాల జోడీ వలనే విభూతి దక్షిణాల జంట. ఇవి లేకుండా భవసాగరాన్ని దాటడం కష్టం. నిత్యం చిన్న పెద్ద భక్తులు బాబా దర్శనానికి వచ్చి వారికి పాదాభివందనం చేసేవారు. వారు తిరిగి వెళ్ళేటప్పుడు బాబా వారికి విభూతిని ఇచ్చేవారు. మసీదులో ధుని నిత్యం అహోరాత్రులు ప్రదీప్తంగా మండుతూనే ఉంటుంది. అందులోని విభూతిని బాబా పిడికిళ్లతో ఇచ్చి రక్షణ కల్పించి భక్తులను వీడ్కోలు చేసేవారు. విభూతి రక్ష అని, ప్రసాదమని ఇచ్చేవారు. తమ బొటనవ్రేలితో భక్తుల నొసట దిద్ది తమ హస్తాన్ని వారి శిరస్సున ఉంచి ఆశీర్వదించేవారు. రక్ష అన్న, ఊది అన్న, విభూతి అన్న ఈ మూడు పదాలు ఒక్కటే. ఇదే ప్రసాదాన్ని బాబా నిత్యం పంచేవారు. ఈ ప్రపంచం ఊది అంటే బూడిద సమానమని ఏదో ఒక రోజైనా మనసుకు తెలిసి వస్తుంది. ఇది విభూతి యొక్క మహిమ. కమల దళ జల సమానమైన ఈ నశ్వర శరీరం పతనమైపోతుంది. కనుక దీనిపైన అభిమానాన్ని వదిలివేయండి అని బాబా విభూతి ప్రదానం చేసేవారు. విశాలమైన ఈ విశ్వం బూడిద వంటిది. అందువల్ల జగత్తు మిథ్య అన్నదాన్ని విచారణ చేసి విభూతిలోని సత్యత్వాన్ని గ్రహించాలి. విభూతి అంటే నామరూపాల అంతిమ గతి. అంటే కేవలం వట్టి మట్టి. నిజంగా ప్రపంచంలోనిదంతా మట్టే కదా అని అనుభూతి. బాబా ప్రేమోత్సాహంతో ఉన్నప్పుడు స్వయంగా గానం చేస్తుండగా విన్నాం. ఊది గురించిన ఒక చరణాన్ని శ్రోతలు వినండి. రమించే రామ రారా రామ, ఊది సంచులు పట్టుకొనిరా, ఓ రమించే రామ రారా రామ, సంచులు ఊది పట్టుకొనిరా.
రమతే రామ ఆయోజీ ఆయోజీ ఊదియంకో గునియే లాయోజీ లాయోజీ. తమకు బుద్ధి పుట్టినప్పుడు సంతోషంగా ఈ ముక్కనే పదే పదే సుస్వరంతో శ్రావ్యంగా పాడేవారు బాబా. సారాంశం: బాబా యొక్క ఈ ధుని ఎన్నో అసంఖ్యాకమైన విభూది సంచులను స్రవించింది. వానిని లెక్క పెట్ట సమర్థులు ఎవరు? పరమ శ్రేయస్సును కలిగించే విభూది దానంలోని గుహ్యార్థం, భావార్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకుని శ్రోతలు తమ స్వార్థం కోసం, తమ యోగక్షేమాల కోసం వివరాలను అడుగుతూ ఉంటారు. విభూదిలో ఇన్ని గుణాలు ఉన్నాయని శ్రోతలు తెలుసుకోవాలి కదా, లేకపోతే విభూది యొక్క మహత్యం ఎట్లా అంతటా వ్యాపిస్తుంది? ముందు భక్తుల స్వార్థమైన కోరికలను తీర్చిన పిమ్మట పరమార్థాన్ని ప్రసాదిస్తారు. ఈ విభూది యొక్క యోగక్షేమ కథలు అసంఖ్యాకంగా చెప్పవచ్చు, కానీ గ్రంథం విస్తారంగా కాకుండా సంక్షిప్తంగా కూడా చెప్తాను, వినండి. నారాయణ మోతీరామ్ జానీ గృహస్థాశ్రమంలో ఉన్న బ్రాహ్మణుడు. నాసిక్లో ఉండేవాడు. బాబా యొక్క మరొక భక్తుడైన రామచంద్ర వామన్ మోట్కర్ వద్ద నౌకరీ చేస్తుండేవాడు. ఇతడు బాబా భక్తుడు. తల్లిని తీసుకుని బాబా దర్శనానికి వెళ్ళాడు. అప్పుడు బాబా ఈమెతో, ఇక నుండి ఇతని సేవా ధర్మం వదిలిపోయింది, ఇతరుల వద్ద నౌకరీ చేయడం మాని స్వతంత్రంగా వ్యాపారం చేసుకోవడం మంచిదని సూచించారు. అట్లే కొద్ది రోజులలోనే భగవంతుని దయ కలిగి అతని పరాధీనత, ఆ నౌకరీ వదిలిపోయి అక్కడే తన స్వశక్తితో స్వతంత్రంగా భోజనానికి, వసతికి సదుపాయంగా ఒక హోటలును స్థాపించి ఆనందాశ్రమము అని పేరు పెట్టి అందులో పరిశ్రమ చేయసాగాడు. నారాయణ మోతీరామ్ రోజు రోజుకు అక్కడ అతని పేరు ప్రతిష్టలు పెరిగి మనసుకు విశ్రాంతి కలిగింది. దాంతో అతనికి సాయి పాదాలయందు నిష్ఠ పెరిగి దృఢమైన భక్తిగా మారింది. సాయి యొక్క వచనం అనుభవంలోకి వచ్చింది. సాయి చరణాలయందు ప్రేమ అధికమైంది. ఒకరోజు నారాయణరావు మిత్రునికి తేలు కుట్టి చాలా బాధ కలిగింది. తేలు కుట్టిన స్థలంపైన బాబా విభూది బాగా ఉపయోగపడుతుందని దాని కొరకు వెతికితే కనిపించలేదు. మిత్రుని బాధను చూచి అతడు బాబా ఫోటో వద్ద బాబాను ప్రార్థించి ఆ ఫోటో వద్ద అగరవత్తుల నుండి రాలిన ఊదిని తీసుకుని దానినే విభూదిగా భావించి సాయి నామమంత్రాన్ని జపిస్తూ తేలు కుట్టిన చోట అద్దాడు. విశ్వాసం, భక్తిభావం ఎంత దృఢంగా ఉంటే అనుభవం కూడా అట్లాగే ఉంటుంది. వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది, కానీ విభూది రాయగానే బాధ పారిపోయినట్లయింది అతనికి. ఇక్కడ అగరవత్తి విభూదిని బాధపడుతున్న వ్యక్తికి రాయటం జరిగింది. మట్టిని తీసి బాధపడుతున్న వారికి కాక ఇతరులపై ప్రయోగించినా అది కూడా ఉపయోగపడుతుంది. ఒకసారి ఒక భక్తుడు కూతురు ఎక్కడో గ్రామంలో ప్లేగు గడ్డలతో బాధపడుతూ ఉందన్న వార్త అందగానే చింతించసాగాడు. అతడు బ్రాంధా నగరంలో, అమ్మాయి పరగ్రామంలో ఉంటోంది. అతని వద్ద విభూది లేదు. వెంటనే నానా చందోర్కర్కు ఒక వ్యక్తితో కబురు పంపాడు. బాబాను ప్రార్థించి నాకు విభూది పంపించి నన్ను దుఃఖం నుండి కాపాడండి అని. ఆ సమయంలో నానా కుటుంబంతో సహా కళ్యాణ్కు వెడుతూ మార్గంలో ఠానా పట్టణంలో స్టేషన్ వద్ద కలిశాడు. అప్పుడు అతని వద్ద విభూది లేదు. రోడ్డు మీద ఉన్న మన్ను తీసి అక్కడే నిలబడి సాయి సమర్థుని ప్రార్థించి వెనుకకు తిరిగి తన భార్య నుదుటన దిద్దాడు. నానా, ఇక్కడ భక్తుడు తన కూతురు యొక్క ఊరికి వెళ్ళి అక్కడ జరిగిన వృత్తాంతాన్ని విని సంతోషించాడు. ఆమెకు 3 రోజులు అత్యంత తీవ్రంగా జ్వరం వచ్చి చాలా బాధ కలిగి క్రితం రోజే కాస్త తగ్గిందని తెలుసుకొని చాలా సంతోషించాడు. చివరకు తేలింది ఏమిటంటే, నానా మట్టిని తీసుకొని బాబాను ప్రార్థించినప్పటి నుండి ఇక్కడ ఈమెకు జ్వరం తగ్గడం ప్రారంభించింది. ఈ నానా చందోర్కర్ జామ్నేర్లో మమలతదారుగా ఉన్నప్పుడు భక్త కళ్యాణైక తత్పరుడైన సాయి యొక్క చమత్కారం చేశారు. విభూది యొక్క అపార మహిమను, బాబా యొక్క రెండో చమత్కారాన్ని శ్రోతలు శ్రవణ తత్పరుడై వినండి. నానా యొక్క కూతురు ప్రసవ సమయంలో సహించరాని ప్రసూతి వ్యధను అనుభవిస్తున్నప్పుడు బాబా బాబా అంటూ కేకలు వేయసాగింది. ఆమె పరిస్థితి షిరిడీలో ఎవరికీ తెలియదు, కానీ బాబా సర్వజ్ఞుడు, అంతటా ఉండేవారు. వారికి ప్రపంచంలో తెలియని అజ్ఞాత వస్తువు ఏదీ లేదు, ప్రదేశం ఏదీ లేదు. బాబాకు భక్తులకు ఏకాత్మత. నానా యొక్క అవస్థను గ్రహించి సాయి సమర్థుల హృదయం ద్రవించింది. అతనికి విభూది పంపాలి అని అనిపించింది. ఇంతలో గోసాయి రామ్గీర్ బువా మనసులో తన ఊరు ఖాందేశ్ వెళ్లాలని అతనికి కోరిక కలిగింది. ప్రయాణానికి అంతా సిద్ధం చేసుకుని బాబా దర్శనానికి మసీదుకు వచ్చాడు. బాబా సమాధి చెందడానికి ముందు ఎవరైనా సరే ఏ కార్యం నిమిత్తమైనా వెళ్లే ముందు బాబా పాదాలకు వందనం చేసి వారి అనుజ్ఞ తీసుకోకుండా వెళ్ళేవారు కాదు. లగ్నం కానీ, ఉపనయనం కానీ, ఏ శుభకార్యమైన కార్యం, కారణం, ప్రయోజనం మొదలగు విషయాలు తెలియజేసి బాబా అనుమతిని తీసుకునేవారు. వారి పూర్తి సమ్మతి, విభూది ప్రసాదం, ఆశీర్వాదం లేకుండా ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరగదని అందరి పూర్ణ విశ్వాసం.
అదే పద్ధతి ప్రకారం రామ్గీర్ బాబా వద్దకు వచ్చి వారి పాదాలకు నమస్కరించి ఊరు వెళ్ళటానికి వారి అనుజ్ఞను, ఊది ప్రసాదాన్ని, ఆశీర్వాదాన్ని ఇమ్మని ప్రార్థించాడు. బాబా అతన్ని ప్రేమగా బాపూగిర్ అనేవారు. మీ ఊరికి సుఖంగా వెళ్ళు, అయితే ముందు మార్గంలో కొంత విశ్రాంతి తీసుకో. జామ్నేర్లో నానా ఇంటికి వెళ్ళి వారి క్షేమ సమాచారాలను తెలుసుకొని మీ ఊరికి వెళ్ళు అని చెప్పారు బాబా. మాధవరావు దేశపాండేతో, శ్యామ, అడకర్ వ్రాసిన ఆ హారతి పాటను కాగితంపై వ్రాసి ఇతని చేతికి ఇచ్చి నానాకు పంపించు అని అన్నారు బాబా. తరువాత గోసాయికి వీపూదిని ఇచ్చారు. కొంచెం వీపూదిని పొట్లం కట్టి అతని చేతిలో పెట్టి, ఈ పొట్లం ఈ హారతిని తీసుకుని వెళ్ళి నానాకి ఇచ్చి వారి క్షేమ కుశల వార్తలు తెలుసుకొని మీ ఊరు వెళ్ళండి అని అన్నారు. రామజనార్దనుడు రచించిన హారతి జ్ఞానరాజ వంటిదే. హారతి సాయిబాబా అన్న హారతి జనార్దన భక్తుడు. మాధవ్ అడకర్ సాయి పాదాలకు అంకితుడు. అతనిది ప్రసాద పూర్ణ రచన. భజనలు, పూజలు ఈ హారతి లేక పూర్తి కాదు. ఇది బాబాకు ప్రీతిపాత్రమైన హారతి. బాబా వీపూదితో కూడా పంపించిన హారతి పాటను శ్రోతలు వినండి, తరువాత ఫలశ్రుతి పొందండి. హారతిని గైకొని సాయిబాబా మనసుకు సుఖశాంతులను ప్రసాదించి భక్తులకు, దాసులకు నీ చరణ రజంలో విశ్రాంతిని కలుగజేయండి. మన్మధుని దహించి స్వస్వరూపంలో స్థితుడవై ఉన్నావు. ముముక్షుల కళ్ళకు శ్రీరంగనిని చూపుతావు. ఎవరి మనసులో ఎటువంటి భావం ఉంటే వారికి అటువంటి అనుభవాన్ని కలిగించే దయాఘనుడవు నీవు. నీ యొక్క నామాన్ని ధ్యానిస్తే సంసార వ్యధలు హరించుకొని పోతాయి. నీ అద్భుతమైన కార్యాలు అగాధం. అనాథులమైన మాకు మార్గాన్ని చూపించు. కలియుగ అవతారమైన ఓ సాయి సద్గుణ, నీవు సగుణ సాకార బ్రహ్మవు. దత్త దిగంబర స్వామి అవతారమే నీవు. గురువారం భక్తులు యాత్రకై ప్రభుపాదాల దర్శనానికి వస్తారు. వారి భయాలను నివారించు. నా యొక్క ద్రవ్యం నీ చరణ సేవకు ఉపయోగపడని. ఇదే నా ప్రార్థన. దేవాదిదేవ, దీనంగా చాతక పక్షిలా ఆత్మసుఖమనే నిర్మల జలాన్ని త్రాగించమని ఈ మాధవుడు శ్యామ కోరుకుంటున్నాడు. బాబా వీపూదితో కూడా పంపించిన హారతి పాటను శ్రోతలు వినండి. ఈ హారతి పాట అర్థం ఇదే. ఆ గోసాయి, ఓ బాబా, నా వద్ద మొత్తం 2 రూపాయలే ఉన్నాయి. ఈ డబ్బుతో నేను జామ్నేర్ ఎట్లా పోయి చేరగలను అని అడిగాడు. నువ్వు నిశ్చింతగా వెళ్ళు, నీకన్ని సదుపాయాలు లభిస్తాయి అని బాబా అభయమిచ్చారు. బాబా యందు విశ్వాసముంచి వారి ఆజ్ఞానుసారం రామ్గీర్ బువా అనబడే గోసాయి వీపూది ప్రసాదాన్ని తీసుకుని వెంటనే బయలుదేరాడు. అప్పుడు జామ్నేర్కు రైలు మార్గం లేదు. ఇప్పటి వలె ప్రయాణ సదుపాయాలు ఏమీ లేవు. ప్రయాణికులు జలగాం వరకు రైలు బండిలో వెళ్ళి అక్కడి నుండి దారంతా నడుస్తూ వెళ్ళవలసి వచ్చేది. రామ్గీర్ ₹1.14 రైలు టికెట్టు కొని మిగిలిన డబ్బుతో ప్రయాణంతో ముందుకు ఎట్లా సాగుతుందా అని చింతిస్తూ రైలు ఎక్కాడు. జలగాం స్టేషన్లో దిగి టికెట్టు ఇచ్చి బయటికి వచ్చాడు. అతనికి దూరాన్ని నుండి ఒక సిపాయి అతనిని వెతుక్కుంటూ వచ్చి, షిరిడీ నుండి వచ్చిన బాపూగిర్ ఎవరు అని అడిగాడు. గోసాయి అతని ఎదుటికి వెళ్ళి నేనే అని చెప్పాడు. మీ కొరకే నానా చందోర్కర్ నన్ను పంపించారు. వారు మీ రాకకు ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా వచ్చి టాంగాలో కూర్చోండి అని అన్నాడు సిపాయి. బువాకు అత్యంత ఆనందం కలిగింది. షిరిడీ నుండి నానాకు కబురు వెళ్ళిందేమో, అందుకే టాంగా బండిని పంపారని అనుకున్నాడు. సిపాయి మంచి తెలివిగలవాడని చతురుని వలె కనిపించాడు. గడ్డం మీసాలు ఉన్నాయి. శుభ్రంగా పట్లం తొడుక్కున్నాడు. టాంగా బండి అందంగా ఉంది. గుర్రాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. అవేం కిరాయికి కట్టావా? ఇతర టాంగాల కంటే ముందుగా ఉత్సాహంగా పొరుగడడానికి కాదే. రాత్రి టాంగా వేగంగా బయలుదేరి 12 ఘటికలు గడిచాక దారిలో ఒక కాలువ దగ్గర ఆగింది. అక్కడ నీళ్లు త్రాగటానికి గుర్రాలను వదిలి నీళ్లు తీసుకొని వస్తాను. హాయిగా పళ్ళు, మిఠాయి, బెల్లమప్పాలు పలహారం చేసి గుర్రాలను కట్టుదామని ఆ సిపాయి అన్నాడు. కానీ అతని దుస్తులు, గడ్డం అవి చూచి మహమ్మదీయుని వలె ఉన్నాడు. ఇతని వద్ద పలహారాలు అవి ఎట్లా తినాలి అని తటపటాయించాడు రామ్గీర్ బువా తన మనసులో. అది చూచి, ఎందుకట్లా సంకోచిస్తున్నారు? నేను హిందూ క్షత్రియ జాతికి చెందినవాణ్ణి. ఈ పలహారాలన్నీ మీ కొరకు నానా ఇచ్చి పంపారు. అనుమానాలేం పెట్టుకోకుండా నిశ్చింతగా సేవించండి అని చెప్పాడు. అతని మాటపై విశ్వాసం కుదిరాక ఉభయులు పలహారం చేశారు. మరలా టాంగా కట్టుకొని బయలుదేరారు. తెల్లవారు జాము వరకు టాంగా ఊరిలో ప్రవేశించగానే నానా యొక్క కార్యాలయం కనిపించింది. సంతోషిస్తూ రామ్గీర్ బువా మూత్ర విసర్జనకు పక్కకు వెళ్ళి వచ్చి చూస్తే అక్కడ గుర్రాలు లేవు, టాంగా లేదు. టాంగా నడిపేవాడు లేడు. ఆ ఖాళీ స్థలంలో ఎవ్వరూ కనిపించలేదు. ఇదేం చమత్కారం! ఇంతవరకు నన్ను తీసుకుని వచ్చిన వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా అని అనుకున్నాడు బాపూగిర్ బువా.
నానా యొక్క కార్యాలయంలో నానా ఇంట్లో ఉన్నాడని తెలిసి అతని ఇల్లు వాకప్ చేసుకుని వెళ్ళి బయట వసారాలో కూర్చున్నాడు. నానా అతనిని లోపలికి ఆహ్వానించాడు. నానాను కలుసుకున్నాక విభూదిని హారతి పాటని బయటికి తీసి నానాకు ఇచ్చి బాబా తనను పంపించిన వార్త సందేశాన్ని అందించాడు. ఆ సమయంలో నానా కూతురు ప్రసవ వేదనతో కష్టపడుతూ ఉంది. ఆ కష్టం నుండి బయటపడాలని నవచండీ హవనం, సప్తసతి పారాయణం కూడా చేయిస్తున్నారు. శుద్ధార్తునకు అకస్మాత్తుగా పక్వాన్నాలతో నిండిన పల్లెం అందినట్లు, చకోర పక్షి నోట్లో అమృతం వర్షించినట్లు సంతోషపడ్డాడు నాన్న. వెంటనే భార్యను పిలిచి విభూదిని ఇచ్చి అమ్మాయికి త్రాగించమన్నాడు. తన స్వయం హారతి పాట పాడనారంభించాడు. ఇంతలో విభూదిని కలిపిన నీరు త్రాగిన వెంటనే అమ్మాయి సుఖంగా ప్రసవించి బాధ నుండి బయటపడింది. లోపల నుండి కబురు అందింది. దాంతో అందరి చింత దూరమైపోయింది. మీరు పంపిన టాంగా అబ్బాయి కనిపించలేదు, ఎక్కడికెళ్ళాడని నానాని అడిగాడు రామ్గిర్. నేను ఏ టాంగా వాణ్ణి పంపించలేదే, నువ్వు ఇక్కడికి వస్తున్నట్లు నాకు తెలియదు, నేనెందుకు టాంగా పంపిస్తాను అన్నాడు నాన్న. అప్పుడు రామ్గిర్ జరిగిన కథంతా చెప్పాడు. అది విని నానాకి ఎంతో విస్మయం కలిగింది. బాబా ఎట్టి భక్తవత్సలుడు, ఎక్కడి టాంగా ఎక్కడి సిపాయి, అన్ని పాత్రలు నటించేది సాయియే. భక్తుల యొక్క భావాన్ని బట్టి కష్టాలలో పరిగెత్తుకొని వస్తారు. పిమ్మట కొంతకాలానికి బాబా నిర్వ్యానం పొందారు. 1918 సంవత్సరం విజయదశమి నాడు పండుగ శుభదినం తమ శరీరాన్ని ధరార్పణం చేశారు. బాబా దేహదారులై ఉన్నప్పుడు నారాయణరావు 2 పూటలు వారి దర్శనం చేసుకునేవాడు. బాబా సమాధి తరువాత 3 సంవత్సరాలకు అతనికి బాబా యొక్క దర్శనం చేసుకోవాలని బలవత్తరమైన కోరిక కలిగింది. కానీ వెళ్ళి ఏం ప్రయోజనమని అధీరుడయ్యాడు. ఎన్నో సంవత్సరాల తరువాత అతడు వ్యాధిగ్రస్తుడయ్యాడు. ఔషధోపచారాలు, సకల ఉపాయాలు ఎన్నో చేసినా వ్యర్థమైపోయినాయి. వ్యాధితో బాధపడుతూ ఉన్న రాత్రింబగలు బాబా యొక్క ధ్యానమే చేసేవాడు. గురువుకు మరణం లేదన్న మాటకును నిదర్శనంగా బాబా అతనికి దర్శనమిచ్చాడు. ఒక రాత్రి స్వప్నంలో సాయి ఒక సొరంగం నుండి అతని వద్దకు వచ్చి, మనసులో ఏ చింత పెట్టుకోకు, రేపటి నుండి నీ బాధ తీరిపోతుంది, 1 వారం రోజులలో లేచి కూర్చుంటావు అని చెప్పారు. కొంతకాలానికి అతడు షిరిడీ సమాధి దర్శనానికి వచ్చినప్పుడు తన ఈ అనుభవాన్ని తెలియజేశాడు అందరికీ. సాయి శరీరంతో ఉన్నప్పుడు జీవించి ఉన్నట్లు, సమాధి చెందిన తర్వాత కూడా మరణించినట్లు కాదు. వారు జనన మరణాలకు అతీతులు, సదా స్థిరచరాలలో అనుస్యూతులై ఉంటారు. అగ్ని కట్టెలో గుప్తంగా అంతర్హితమై ఉండి పైకి కనిపించకుండా ఉంటుంది. ఘర్షణ ప్రయోగంతో ప్రదీప్తమవుతుంది. సాయి కూడా భక్తుల కొరకు అదే విధంగా ఉన్నారు. ఒకసారి ప్రేమతో వారిని చూస్తే జన్మాంతరం వారికి అంకితమైపోతారు. వారు కేవలం అనన్యమైన ప్రేమను కాంక్షిస్తారు. పిలిచిన వెంటనే ఓ అని పలుకుతారు. వారికి ఒక ప్రత్యేక స్థలం కానీ కాలం కానీ అవసరం లేదు. సర్వకాల సర్వవేళలలో పక్కనే నిలబడే ఉంటారు. మనసులో ఎన్నెన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఈ మనసును సాయి చరణాలయందు ఉంచితే ధ్యాన ధారణలు కుదిరి మనసు ఏకాగ్రమవుతుంది. చక్కగా సాయి చింతన జరుగుతుంది. ఇదంతా సాయియే చేయించుకుంటారు. నిత్య వ్యవహారాలు ఏవి వదులుకోవలసిన అవసరం లేదు. బ్రిటిష్ ప్రభుత్వం వారు మన భరత భూమిలోని పెద్ద పట్టణాలలో తమ సైన్యాన్ని ఉంచేవారు. క్రీస్తు శకం 1917 సంవత్సరంలో అప్పా కులకర్ణి అను భక్తుడు ఠానా జిల్లాలో ఉద్యోగంలో నియమింపబడ్డాడు. సాయి ప్రభావం వల్ల అతనికి సాయి చరణాలయందు భక్తి కలిగింది. నిత్యం నియమానుసారం బాలాసాహెబ్ భాటే ఇచ్చిన బాబా ఫోటోను గంధాక్షతలతో పుష్పాలతో పూజించి నైవేద్యాన్ని సమర్పించేవాడు. కర్మభోగాలు తొలగిపోయినాయి. సాయి యొక్క ప్రత్యక్ష దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని చింతించసాగాడు. సాయిబాబా యొక్క ఫోటోను దర్శించటం వారి యొక్క ప్రత్యక్ష దర్శన సమానమని, సంపూర్ణ భక్తి ఉంటే అనుభవం కలుగుతుంది. ఒకసారి బొంబాయిలో ఆర్వాచీన తుకారాం అని పేరు పొందిన బాలా బువా సుతార్ అనే అతను బాబా దర్శనానికి షిరిడీకి వెళ్ళాడు. అదే అతడు ప్రథమంగా షిరిడీకి వెళ్ళడం. మునుపెన్నడూ బాబాను చూచి ఉండలేదు. అతనిని చూచి ఇతడు 4 సంవత్సరాల నుండి పరిచయం అని సాయి స్పష్టంగా చెప్పారు. ఈరోజు వీరిని ఇక్కడ చూస్తున్నాను, 4 ఏళ్ల క్రితం నేను వీరికి ఎట్లా పరిచయం అయ్యానా అని ఆశ్చర్యంగా ఆలోచించగా 4 సంవత్సరాల క్రితం ఒకసారి బాబా ఫోటోను చూచి నమస్కరించినట్లు గుర్తుకు వచ్చింది బువాకు. నేను కేవలం ఫోటోకు నమస్కరించాను, ప్రత్యక్ష మూర్తిని ఈవాలే చూస్తున్నాను కదా, బాబా ఎట్లా తెలుసుకోగలిగారు
దీనిని తెలుసుకునే సామర్థ్యం మనకు లేదు. నిర్మలమైన అద్దంలో, నిర్మల జలంలో ప్రతిబింబం కనిపిస్తుంది. బాబా యొక్క ఫోటో వారి ప్రతీక, వారి యొక్క ప్రతిబింబం. అందువల్ల మహాత్ముల ఫోటో దర్శనం వారి ప్రత్యక్ష దర్శన సమానమని తెలియజేయటం జరిగింది. అప్పాసాహెబ్ కులకర్ణి ఠానాలో ఉండేవాడు. భివండిలో అతనికి పని. వారానికి ఒకసారి గాని ఇంటికి వచ్చేవాడు కాదు. ఇన్ని రోజులు గడిచాక ఒక అపూర్వమైన సంఘటన జరిగింది. ఠానాలో అతని ఇంటికి ఒక ఫకీర్ వచ్చాడు. అతడు అచ్చు ఫోటోలోని సాయిబాబా వలె రూపురేఖలతో ఉన్నాడు. అప్పాసాహెబ్ భార్య, పిల్లలు ఆ ఫకీరును చూస్తూ సాయిబాబాయే వచ్చారనుకున్నారు. బాబాను ఎవరూ ప్రత్యక్షంగా చూడలేదు. అందువల్ల అందరూ జిజ్ఞాసతో, మీరు షిరిడీ సాయిబాబాయేనా అని అడిగారు. సమాధానంగా ఫకీర్, నేను సాయిని కాను, వారి ఆజ్ఞానుసారం మీ కుటుంబ క్షేమ సమాచారాలను తెలుసుకోవటానికి వచ్చిన దాసుణ్ణి అని చెప్పి దక్షిణ అడిగాడు. అప్పా భార్య అతనికి ₹1 దక్షిణ ఇస్తే అతడు వీపూదిని ఇచ్చి, ఇది సాయిబాబా వారి వీపూది, పొట్లం కట్టి బాబా ఫోటో వద్ద ఉంచండి, ఇది మీకు సౌఖ్యాన్ని కలుగజేస్తుందని చెప్పి తన పని ముగించుకుని వచ్చిన దారిని వెళ్ళిపోయాడు. సాయి యొక్క అద్భుత లీలలను గమనించండి. ఇప్పుడు అప్పాసాహెబ్ భివండికి వెళ్ళి అక్కడ గుర్రం జబ్బుతో ఉండడం వల్ల అతని ప్రయాణం సాగక మధ్యాహ్నం ఇంటికి వచ్చి తనకు బాబా దర్శనం లభించనందుకు చాలా బాధపడ్డాడు. అందరూ కలిసి ₹1 దక్షిణ ఇచ్చారని సిగ్గుపడిపోయాడు. నేనైతే ₹10 తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉండేవాణ్ణి అని ఖిన్నుడయ్యాడు. భోజనం చేయకుండానే ఈ ఫకీరు మసీదు వద్ద కలవవచ్చని అతనిని వెతుక్కుంటూ బయలుదేరాడు. మసీదు, తకియా, ఫకీరులు ఉండే స్థలాలు అన్నీ వెతికాడు. కానీ ఫకీర్ ఎక్కడా కనిపించలేదు. నిరాశుడై ఆకలి వేస్తుంటే ఇంటికి వెళ్లి భోజనం చేశాడు. ఖాళీ కడుపుతో వెతకడానికి బయలుదేరకూడదని, ముందు తన ఆత్మను సంతుష్టపరిచిన పిదప ఏ పనైనా ఆరంభించాలని అతనికి తెలియదు. ఈ విషయంలో గత అధ్యాయంలో సాయి గురువు యొక్క మహిమను వర్ణించిన కథ సత్యమని అనుభవమైంది. ఇప్పుడు అప్ప భోజనం చేసి చిత్రే అను స్నేహితునితో బయట తిరగడానికి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక వారికి ఎదురుగా ఒక ఫకీరు త్వరగా రావటం చూచారు. తమ వద్దకు వచ్చి నిలబడితే అప్పాసాహెబ్కు తమ ఇంటికి మధ్యాహ్నం వచ్చిన వ్యక్తి ఇతడే అయి ఉంటాడు అని అనిపించింది. అంత క్రితం తను వెతికిన ఫకీర్ వలనే ఫోటోలోనున్న సాయిబాబాను పోలి ఉన్నాడని అప్పా తన అంతరంగంలో తర్కించుకుంటున్నాడు. ఆ ఫకీరు చేయి చాచక అబ్బా ₹1 ఇచ్చాడు. అతడు మళ్ళీ అడుగగా మళ్ళీ 1, మరలా ఇంకొకటి ఇచ్చాడు. మరలా అతడు అడిగినప్పుడు చిత్రే వద్ద నుండి ₹3 అడిగి తీసుకొని ఇచ్చాడు. అయినా అతడు అడగటం మానలేదు. మా ఇంటికి వస్తే ఇంకా ఇస్తానన్నాడు. అప్పా సరేనని ముగ్గురూ కలిసి ఇంటికి వెళ్ళారు. మళ్ళీ ₹3 అంటే మొత్తం ₹9 ఫకీరుకి ఇచ్చారు. అయినా ఫకీరు సంతృప్తి చెందలేదు. ఇంకా ఎక్కువ దక్షిణ అడుగుతున్నట్లుగా గ్రహించాడు. అప్పాసాహెబ్ అతనితో చిల్లర రూపాయలన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ₹10 నోటే ఉంది అన్నాడు. ఆ నోటు ఇచ్చేయి అన్నాడు ఫకీర్. అట్లే అతనికి ఆ ₹10 నోటు ఇవ్వగా దాన్ని అందుకొని ముందు ఇచ్చిన ₹9 తిరిగి ఇచ్చివేసి తను వచ్చిన దారిని అతివేగంగా వెళ్ళిపోయాడు ఆ ఫకీర్. ఈ కథా సారాంశం: భక్తుడు ఏ విధంగా తలుచుకుంటే సాయి ఆ విధంగా చేయించుకుంటారు. ఇటువంటిదే మరొక కథ స్మరణకు వచ్చింది, వినండి. దహను గ్రామంలో హరిబాబు కర్ణిక్ సాయి చరణాలయందు అనన్య భక్తితో ఉండేవాడు. క్రీస్తు శకం 1917వ సంవత్సరంలో పవిత్ర గురు పౌర్ణిమ సందర్భాన షిరిడి యాత్రకు వచ్చాడు. యథావిధిగా పూజ చేసి వస్త్రాలను దక్షిణను సమర్పించి బాబా ఆజ్ఞను తీసుకుని క్రిందకు దిగుతుండగా బాబాకు ₹1 ఇచ్చి ఉంటే బాగుండేది అని అనిపించింది మనసులో అతనికి. అతడు మరలా వెనుకకు వెళ్లటం చూచి ఒకసారి బాబా ఆజ్ఞ అయిన తరువాత మరలా వెనకకు వారి వద్దకు రాకూడదని శ్యామ సైగ చేశాడు. అందువల్ల కార్నిక్ ఇంటికి బయలుదేరాడు. మార్గంలో మిత్రులతో సహా నాసిక్లో కాలరాముని దేవాలయానికి దర్శనానికని వెళ్ళాడు. అక్కడ అతనికి అకస్మాత్తుగా నర్సింగ్ మహారాజ్ దర్శనమిచ్చారు. వారి చుట్టూ భక్త పరివారం ఉన్నారు. వారు లేచి కార్నిక్ చేయి పట్టుకొని నా ₹1 నాకివ్వు అని అడిగారు. కార్నిక్ ఆశ్చర్యంతో ₹1 తన మనసులో ఇవ్వదలిచిన ₹1 సాయి ఆ రూపంలో స్వీకరించారని ఆనందించాడు. ఈ మనసు సంకల్ప వికల్పాత్మకం. దీనిలో అనేక ఆలోచన తరంగాలు లేస్తుంటాయి. మనసులో మంచి ఆలోచన కలిగితే దానిని మరిచిపోకుండా మరలా అనుసంధానం నిధి ధ్యాసన చేస్తే శుభమవుతుంది. అప్పా సాహెబ్ నేను ₹10 ఇచ్చేవాణ్ణి అని అనుకున్నాడు. ఆ ఫకీరు వద్ద మొత్తం నోటుతో సహా ₹19 ఉన్నా ₹10 మాత్రమే తీసుకుని ₹9 తిరిగి అప్పాకు ఇచ్చివేశాడు. వారి హస్తస్పర్శతో పవిత్రమైన ఆ ₹9 నవవిధ భక్తిని స్మరణ చేయటానికి ఇచ్చినవి. బాబా తమ శరీరాన్ని విసర్జించే సమయంలో కూడా స్వయంగా లక్ష్మీబాయికి ₹9 దానం చేశారు. అప్పా యొక్క భార్య ₹1 ఇస్తే ఫకీర్ మళ్ళీ అడగకుండా సంతృప్తిగా తీసుకున్నాడు. నేను 10 ఇచ్చేవాణ్ణని అప్పా అనుకున్నాడు. ఆ 10 ఇవ్వకుండా అతడు రుణముక్తుడు కాలేడు. అందువల్ల ఆ ₹10 అతని దగ్గర నుండి తీసుకున్నారు బాబా.
ఎవరైనా వేరే బికారి వాడైతే రూపాయలను అందుకొని వెళ్ళిపోయేవాడు కదా. కానీ 6 రూపాయలు ఇచ్చిన అప్పాపై ప్రేమతో దక్షిణ మిషతో అతని ఇంటి దాకా వచ్చారు. అప్ప కేవలం నిమిత్త మాత్రుడు. మనమందరం ఇదే విధంగా చేస్తాం. ఎంతో ఇవ్వాలని తలచినా ఇచ్చే సమయంలో ప్రాణం ఒప్పదు, కటపటాయిస్తాం. బాబా మనం ఏ విధంగా తలచితే అదే విధంగా చేయించుకుంటారు. అనన్య భక్తులు ఐహికాలు గాని ఆముష్మికాలు గాని ఏవి కోరినా వానిని సాయి సమర్థులు ప్రసాదిస్తారు. అప్పా సాహెబ్ ఆంగ్ల విద్యా విభూషితుడు, చతురుడు అయినా అతనికి ఆరంభంలో 40 రూపాయలు మాత్రమే ప్రభుత్వం జీతం ఇచ్చేవారు. బాబా ఫోటోను తెచ్చుకున్న తరువాత అతని జీతం క్రమంగా అనేక రెట్లు పెరిగింది. 10 ఇంతలు జీతం పెరిగితే దాంతో పాటు 10 ఇంతలు అధికారం, సత్తా కూడా పెరుగుతుంది. ఇవి అందరికీ కలిగే అనుభవాలు. కానీ పరమార్థ దృష్టిని నిష్ఠ పెరగటం యొక్క బాబా చమత్కారమే గాని సామాన్యం కాదు. తరువాత అప్ప ఫకీరిచ్చిన వీపుది పొట్లాన్ని విప్పి చూస్తే అందులో అక్షింతలు, పూలు కూడా ఉన్నాయి. వానిని మరియు షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా స్వయంగా ఇచ్చిన వారి వెంట్రుకను అత్యంత ప్రేమతో తాయిలో ఉంచుకొని తన చేతికి కట్టుకున్నాడు. బాబా యొక్క మహిమ వర్ణనాతీతం. వీపుది శంకరుని భూషణం. భక్తి నొసట రుద్దుకుంటే వెంటనే విఘ్న నిరసనమవుతుంది. స్నానానంతరం నిత్యం చరణతీర్థంతో పాటు పానం చేస్తే పుణ్యపావనం. అంతేకాకుండా ఈ విభూతి సేవనం వలన పూర్ణాయుష్కులవుతారు. పాతకాలు నిశ్శేషంగా నశించిపోయి ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో విలసిల్లుతారు. ఈ మధుర కథామృతం పారాయణ సాయి అప్పా కొరకు చేయించారు. ఆ పంక్తిలో మనం కూడా బంధువులతో యథేచ్ఛగా ఆరగిద్దాం. తరువాతి అధ్యాయంలో వీపూది యొక్క మహిమ, వీపూది చర్చనం, సాయి దర్శనం, వారి వ్రణం నివారణం, గ్రంథి జ్వరహరణం మొదలగు కథలు వినండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాత్పంతు విరచితం శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో వీపూది ప్రభావం అను 33వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.